శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పెస్వాడ. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్లోని అమెరికా మిషన్ పై కాల్పులకు ప్రయత్నించిన జోసెఫ్ న్యూమేర్ అనే 28 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపుతానని కూడా ఈ జోసెఫ్ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై నిందితుడిని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి వెల్లడించారు. ఈ విచారణలో కనుక జోసెఫ్ దోషిగా తేలితే అతడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు $2,50,000 జరిమానా విధించే అవకాశం ఉన్నట్లుగా అమెరికా న్యాయశాఖ పేర్కొంది. ఇక అమెరికా న్యాయశాఖ న్యూయార్క్లోని అమెరికా న్యాయవాద కార్యాలయం చెబుతున్న సమాచారం ప్రకారం న్యూమేయర్ గత నెలలో ఇజ్రాయెల్కు వెళ్లాడని, మే 19వ తేదీన అతను తన ఫేస్బుక్ ఖాతాలో తాను రాయబార కార్యాలయాన్ని తగలపెట్టినప్పుడు తనకు తోడుగా రావాలంటూ పోస్ట్ చేశాడని తెలిపారు. అమెరికాకు మరణం, అమెరికన్లకు మరణం, పశ్చిమ దేశాలకు మరణమని జోసెఫ్ టెల్ అవీవ్లోని యుఎస్ దౌత్య మిషన్ కు వెళ్లే ముందు మరో ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అక్కడ జోసెఫ్ న్యూమేర్ యుఎస్ మిషన్ మీదుగా వెళ్తూ అక్కడున్న గార్డుపై ఉమ్మివేయగా ఆ గార్డు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తప్పించుకొని పారిపోయాడని, ఈ క్రమంలోనే అతను బ్యాక్ ప్యాక్ ను వదిలేశాడని యుఎస్ అటార్నీ కార్యాలయం తెలిపింది. దీని ఆధారంగానే న్యూమేయర్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.